మరి తెలంగాణ ఆర్పి పిఎంపి గ్రామీణ వైద్యులపై ఎన్ఎంసి టిఎంసి వాళ్ళు దాడులు జరుగుతున్న సందర్భంలో మరి వాళ్లకు మేము కొన్ని విధాల వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఉండటం జరిగినది. మరి అలాగే దాన్ని ఆసరగా తీసుకొని కొంతమంది దొంగల మూట బయలుదేరి ఫేక్ వాళ్ళు బయలుదేరి ఆర్ఎంపీలు కాడికి ప్రతి హాస్పిటల్ కాడికి పోయి మరి మేము ఎన్ఎంసి టీఎంసీ అని వాళ్ళు ఒక లెటర్ ప్యాడ్ ఒక ఐడి కార్డుని తయారు చేసుకొని మరి మా గ్రామీణ వైద్యుల కాడికి పోవటం జరిగినది. అందులో భాగంగా మరి జనగాం మండలంలోని కెంకిరాల జనగాం మండల్ మరి ఇక్కడ దేవరుపుల మండలంలోని పెద్దమడూరు దేవరుపుల దగ్గర పోయి వాళ్ళు వివిధ రూపకంగా ఒక్కొక్కరి కాడ ఒక్కొక్క రకంగా కార్లను మార్చుకుంటూ పైసల్ని వసూలు చేసుకుంటూ దండుకోవడం జరిగినది. దీనిపై మేము సంబంధిత దేవరుపుల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు స్పందించి దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా కొంతమంది దొరికారు. పూర్తిగా వారిని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కేసును కూడా పెడతామని న్యాయం చేస్తామని కూడా వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. మేము ఇప్పటికైనా చెప్తున్నాం, గ్రామాలలో ప్రాథమిక వైద్యం చేసుకునే వారిపై మరి ఇలాంటి ఎన్ఎంసి టీఎంసీ అని అసలైన అధికారులకు వీళ్ళు మోసం చేస్తూ ఇలాంటి ఫేక్ వాళ్ళని తక్షణమే వీళ్ళని శిక్షించి జైల్లో పెట్టేదాకా కూడా ఆర్ఎంపీ లోకం ఆగదని, తప్పకుండా వాళ్ళ వంతు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని మెడలు వంచి తీసుకుపోయి మా వంతుగా ప్రతి మండలానికి కూడా ఇప్పటికే మేము మెసేజ్లు పంపాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఒక పెద్ద ఆందోళన కార్యక్రమంగా ఇలాంటి వాళ్ళను ఇక ముందు తరాలు కూడా ఎవరు కూడా ఇలాంటి పని చేయకుండా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాట్టు ఈ దేవరుపుల గడ్డ నుంచే స్టార్ట్ చేస్తున్నాం అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ లోపు ఈ వెంటనే స్పందించినందుకు మా మండల అధ్యక్షుడే కానీ మా ఉపాధ్యక్షులే కానీ ఇక్కడ ఉన్న కార్యవర్గులంతా ఒకే రోజు ఒకే రాత్రి మొత్తం అలర్ట్ అయి వాళ్ళని ఈ సేకరించినందుకు కూడా నేను వాళ్ళకు కొంతమంది బాధితులు ఉన్నారని కూడా నాకు సమాచారం ఇప్పుడిప్పుడే అందుతుంది. వాటి కూడా నేను సంబంధిత అధికారులకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను.